ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత జనాభా ప్రాతిపదికన హక్కులు పొందే కార్యక్రమంలో భారత రాజ్యాంగ పరిషత్ ప్రకారం ఆ రోజు నిర్ధారింపబడినటువంటి రిజర్వేషన్ల పెంపు కోసం గత దశాబ్ద కాలాలుగా దేశంలో జరుగుతున్న మార్పుల కోసం జనాభా పెరుగుదల ప్రాతిపదికన ఎంత జనాభా ఉంటే అన్ని హక్కులు ఉండాలని సిద్ధాంతం ప్రకారం ఆనాటి ప్రభుత్వాలు రిజర్వేషన్లు తీసుకొచ్చినాయి. అటువంటి కార్యక్రమంలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ పెంచే ప్రయత్నం జరుగుతున్నందున అటువంటి కార్యక్రమానికి అడ్డుకట్టు తగులుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దానికి విరుద్ధంగా మనం చేస్తున్నటువంటి అన్ని ప్రజా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ప్రజా సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు అందరూ ఇక్కడికి వచ్చి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ బంద్లో పాల్గొన్న మీ అందరికీ కూడా, అలాగే ఈ ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా ప్రజలతో ఎన్నుకొనబడి ఇవాళ ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారితో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ ప్రక్రియ జరగడం కోసం పక్కన ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఆనాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తమిళనాడులో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో రిజర్వేషన్లు పెంచుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ప్రజా సంఘాల యొక్క పోరాటం